నేను యశ్వంత్ మామ అని చెప్తూ ఉంటాను కదా, చెప్తూ లేను. లైవ్ లో ఒకసారి తను వచ్చి నన్ను పలకరిస్తే మన వాళ్ళు కొంతమందికి తెలిసి ఉండొచ్చు యశ్వంత్ అన్న పేరు. అబ్బాయి నేను లాస్ట్ ని చూపిస్తాను, ఎందుకంటే మామ మీద కోపం ఇంకా పోలేదు నాకు. తను నా కోసం వంట చేసి పెట్టాడు కదా, తింటూ నా మనసు ఏమైనా కొంచెం కోపం తగ్గించుకునే వంట చేసాడు అనుకో, తన మీద రివెంజ్ తగ్గుతుంది, లేదంటే ఎక్కువ అవుతుంది. స్టార్టింగ్ లో నేను మంచిగా తిండి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే, తనకి సినీ ఫీల్డ్ లో ఒక 16 ఇయర్స్ 16 సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి, సో తనకి ఎక్కువ మంది తెలుసుంటారు కదా. నా వీడియో పోస్ట్ చేస్తే తన ఛానల్ అన్నా లేదనంటే తన వాట్సాప్ స్టేటస్ కింద పెడితే నాకు ఎక్కువ ఫాలోవర్స్ వస్తారు కదా అన్న ఆశతో తను ఒక చిన్న మాట అడిగితే దానికి ఎంత ఫోర్స్ కొట్టాడంటే తన నోటి నుంచే విందాం. అది బాగున్నాయి కదా మొత్తం. ఇక్కడ బాబు మోహన్ గారు, ఇతనే మా యశ్వంత్ మామ. మామ అంటే ముద్దుగా పిలుచుకున్న నేము. సో రూమ్ అది మంచిగా అబ్బాయి సర్దుకుని పెడతాడు. తిన్ని నాకు తింతో పరిచయం 8 ఇయర్స్ మామ. 8 ఇయర్స్ మాట్లాడే పర్వాలేదు ఆ బ్యాక్ నుంచి. 8 7 8 ఇయర్స్ అవుతుంది. సో 1 ఇయర్ అయితే 1.5 ఇయర్ అయితే తింతో నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే రివెంజ్ అట్లా ఉండిపోయింది. మన లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పాపం మంచిగా వంట చేశాను తిండి కానీ రామ్మా అన్నాడు, కానీ నేను రాలేదు పాపం కదా. మీ బుజ్జి అసలు మంచి మనసు కదా, అందుకనే కోపం తీసి పక్కన పెట్టి వాళ్ళ ఇంటికైతే వచ్చాము. తింటూ వీడియో నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చేస్తాం. మరి యశ్వంత్ మామ నా కోసం లెగ్ పీస్లతో మరి ఏం కాదు, నా కోసమే. టేస్ట్ మాత్రం మర్చిపోయింది, బాగుంది. ఏదేమైనా నిజం చెప్పాలి, జెంట్స్ ఫుడ్ చేసిన ఈ టైలరింగ్ ఉంటది కదా, ఆ వర్క్ చేసిన బట్టలు పర్ఫెక్ట్. ఎందుకంటే ఆడవాళ్ళకి మైండ్ లో మొత్తం చెత్త అంతా ఉంటది అనుకుంటా. మగవాళ్ళు ఏదన్నా పని పెట్టుకుంటే అది అయ్యే వరకు నిద్రపోరు అనుకుంటా. కర్రీ అయితే సూపరు. సాంబార్తో ట్రై చేసి చెప్తా, సూపర్ ఉంది మా అమ్మ నిజంగా. మొత్తానికి మామ వాళ్ళ ఇంట్లో ఫుడ్ అయితే తిన్న తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ టైము నేను ఈ టెంపుల్కి రావడం. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలియచ్చు బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్, అంతే కదా. ఎల్లమ్మ బాగా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. ఇదా చాలా అంటే చాలా ఫేమస్ అట. బోనాలు కూడా బాగా జరుగుతాయా? చాలా బాగా జరుగుతాయి. ఓకే, నువ్వు ఎప్పుడైనా వెళ్ళావు? ఇదే ఫస్ట్ టైం? చాలా సార్లు వెళ్ళావా? ఏమన్నా అనుకుంటే జరుగుతాయా? చాలా మొక్కుతారు, బాగా మంచి పూజలు జరుగుతాయి. కానీ ఆమె అదేంటి ఆమె స్వయంభూ అక్కడ బావిలో ఉంటది ఎల్లమ్మ తల్లి లోపల. నీళ్ళల్లో ఉంటది విగ్రహం, స్వయంభూ తల్లి ఆమె. అయితే నేను వెళ్ళలేదు ఆ పక్కకి. మెయిన్ టెంపుల్ అదే, లోపలికి వెళ్ళలే. కింద గర్భగుడి లోపల కింద బావిలో ఉంటది అమ్మవారు. టెంపుల్ లోపలికి వెళ్ళాను కానీ ఆ పక్కకి వెళ్ళలేనట్టుకుందే. లోపల వాటర్ లో ఉంటది అమ్మవారు. ఎప్పటికప్పుడు మోటార్ పెట్టి నీళ్లు బయటికి లాగేస్తుంటారు. అవునా? అయ్యో, నేను ఎట్లా మిస్ అయ్యానే. కావాలంటే మళ్ళీ వెళ్దాం, ఎప్పుడన్నా వెళ్దామా? అంటే ఇక్కడ అమ్మవారి సారీస్ కూడా అమ్ముతున్నారు, బయట అమ్ముతున్నారు. లోపల బయట నుంచి అడిగితే నాకు 2 కలర్ సారీస్ అడిగాను. బయట అది 1500 అలా ఉంటే 1000 అలా చెప్తున్నారు. కాదు, ఇదే మెయిన్ టెంపుల్ అనుకున్నా. దీని పక్కన ఇంకొక టెంపుల్ ఉందా? లేకపోతే సీదా స్ట్రైట్ గా ధ్వజస్తంభం ఉంటది. లోపలికి పోగానే ధ్వజస్తంభము నుంచి కొంచెం ముందు పోగానే టెంపుల్ ఉంటది. కింద ఉంటది. ఈ టెంపుల్ కాదు, ఇది లోపల బావిలో ఉంటది తల్లి. ఇప్పుడు ఇది నార్మల్ గా పక్కన విగ్రహాలు పెడతారు కదా, అది. అయితే మనం ఆ టైంకి వెళ్ళేసరికి, నేను వెళ్ళే టైంకి కొంచెం ఆ గుడి క్లోజ్ చేసినట్టుకున్నారు. నాకు నిజంగా అమ్మవారు వాటర్లో ఉంటుంది అని తెలిస్తే కనుక 100% ట్రై చేసేదాన్ని. నేను అక్కడికి టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి 6:30 7 అవుతుంది. కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇదైతే నాకు ఇక్కడైతే ఎంత టైం స్పెండ్ చేశానో నాకే తెలీదు. చాలా టైం స్పెండ్ చేశాను. అది చూస్తుంటే చూడాలనిపించేటట్టుంది, అంత మంచిగా అనిపించింది.
కానీ మా ఫ్రెండ్ చెప్తుంటే నాకు ఆ, ఎందుకు మిస్ అయ్యానా అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైము ఖచ్చితంగా అంటే ఇవాళ ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు వాయిస్ అనేది హైదరాబాద్లో ఉండే ఇస్తున్నాను. ట్రై చేస్తాను ఒకవేళ కుదిరితే ఈవినింగ్ మనం వెళ్ళడానికి. నిజానికి ఇది మిస్ అయ్యానే. మిస్ అయినా మరి నువ్వు లోపలికి వెళ్ళినావేమో అనుకున్నా నేను మొత్తం లోపలికి వెళ్ళి చూసేసి వచ్చిన నేను పిలుద్దాం అనుకున్నా, ఇంకెందుకులే ఇప్పటిదాకా తిరగాం కదా, టైర్డ్ అయ్యావు కదా అని నేను పక్కన పెట్టి ఇంకా అలా లోపలికి వెళ్ళిన. ఇదే కదా టెంపుల్ అనుకున్నాను నేను. కాదు, అయితే ఓకే, దాని పక్కనే ఉంటుందా అది కూడా? నువ్వు ఇప్పుడు మెయిన్ టెంపుల్ లోపలికి ఎంట్రీ కాగానే మెయిన్ దర్వాజా ఉంటుంది. ఆ దర్వాజా నుంచి లోపలికి పోగానే ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం కానీ పక్క నుంచి రైట్ సైడ్ నుంచి ఇట్లా పోవడానికి వే ఉంటుంది. కిందికి డౌన్లకు దిగుతాం. మొత్తం బావి ఎట్లుంటుంది, బావిలకు డౌన్లకు దిగుతాం. మొత్తానికి టెంపుల్ దగ్గర అయితే అమ్మవారిని మిస్ అయ్యాను. ఖచ్చితంగా ఈవినింగ్ మళ్ళీ ట్రై చేస్తాను. అక్కడ ఇగో ఈ షాపింగ్ వల్లే నాకు తెలిసి లేట్ అయ్యింది. నేను కొన్ని డ్రెస్సులు తీసుకోవాల్సి వచ్చి మళ్ళీ షాపింగ్కి వెళ్ళవలసి వచ్చింది. మొత్తానికి ఏదైతేనో మీ దయ వల్ల కొన్ని టెంపుల్స్ని అయితే కవర్ చేస్తున్నాను నేను. ఇంట్రెస్ట్గా మీరు చూస్తున్నారు, నాకు తెలుసుకోవాలన్న ఆశతో ఎక్కువగా చేస్తున్నా. ఈవినింగ్ అయితే మళ్ళీ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. మరి కామెంట్ చేయండి టెంపుల్ ఎవరికి తెలుసు.